లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 46వ కీర్తన 1 నుండి 3 వచనాలు దేవుని లేఖనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. ప్రధాన గాయకునికి కోరాహు కుమారులది అలామోతు అను రాగం మీద పాడదగినది గీతము. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లరా, చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి అయిన దేవా, సజీవుడు అయిన దేవా, మమ్మలను పోషించుచున్న దేవా, మీకు వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈ ఉదయమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, ఈ 46వ కీర్తన కుమారులు రచించినట్లుగా అలామోతు అను రాగం మీద పాడదగినది అని, ఇది ఒక గీతము అనే శీర్షికలో మనకు మరి భక్తుడు రాశాడు. ప్రియదేవుని పిల్లలారా, ఈ దినాన్న మనం ఆలోచన చేస్తే, చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈరోజున మానవుడు తన సహాయం కొరకు అనేక రకాలైన మరి విధములను అనుసరిస్తూ ఉన్నాడు. మానవుడు తనకు అవసరమైనటువంటి మరి ఆహారం కోసం, ధనం కోసం, మరి పేరు ప్రఖ్యాతుల కోసం మరి ఒకరి యొక్క అండను, మరొకరి యొక్క దండను ఆశ్రయిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, ఈ లోకములో మనకు మరి ధనమున్నా, ఆస్తిపాస్తులున్నా, అండదండలున్నా, మరేమున్నా సరే దేవుని యొక్క హస్తపు నీడ, దేవుని యొక్క మరి ఆయన సన్నిధి మనతో లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. నీకు పెద్ద పెద్ద కోటలున్నా, పెద్ద పెద్ద మరి ప్రాకారాలున్నా, నీకు మానవున యొక్క బలము మరి బలగము ఎంత ఉన్నా, నీవు పెద్ద పెద్ద ఎత్తుగడలు వేసేటువంటి గొప్ప జ్ఞానవంతుడివైనా, నీకు దేవుని యొక్క ఆశ్రయము లేకపోతే నీవు వ్యర్థమే. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున మానవుడు తనకున్నటువంటి సైన్యాన్ని చూసో, తనకున్న బలగాన్ని చూసో, తనకున్నటువంటి మరి పేరు ప్రతిష్టలను చూసో పొంగిపోతూ ఉన్నాడు. పొంగిపోతూ ఆశ్రయ దుర్గమైన దేవుణ్ణి విడిచిపెట్టేసి, దేవుని యొక్క ఉపదేశములను పెడచెవిన పెడుతూ, దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతూ, దేవుని యొక్క మార్గములను తప్పి తిరుగుతూ ఈ రోజున తన జీవితాన్ని మరి చీకటి బిలమలలోనికి తోసివేసుకుంటూ ఉన్నాడు. ఆపత్కాలంలో నాకు నా ధనము అక్కరకు వస్తుంది అని, ఆపత్కాలంలో నా వెనుకున్నటువంటి నా బలగం నన్ను మరి నడిపిస్తుంది అని, నాకు ఆశ్రయంగా ఉంటుందని మానవుడు భ్రమపడుతూ ఉన్నాడు. ఈ లోకములో మరి ఏది నీకున్నా, ఏది నీ సొంతమైనా, ఏది నీకు మరి ఆధిక్యతను తెచ్చిపెడతా ఉందో దానిని నమ్ముకున్నట్లయితే అది నిన్ను నిలువున ముంచివేస్తుంది. దేవుని యొక్క ఆశ్రయము కింద, దేవుని యొక్క బలమైన చేతుల కింద నీవు లేకపోతే. ప్రియదేవుని పిల్లరా, అందుకనే మానవ జీవితము గడ్డి పువ్వు వంటిది. అది గాలి వస్తే అలా ఎగిరిపోతుంది. ప్రియదేవుని పిల్లరా, ఎండవేడిమికి మాడిపోతుంది. కానీ దేవుని ఆశ్రయమైనటువంటి ఆయన గుడారములో మనం ఉన్నట్లయితే ఆయన యొక్క బలము,
ఆయన హస్తము నీడల మనం ఉన్నట్లయితే మనలను ఎవరు కదల్చలేరు. ప్రియదేని పిల్లలు అంటున్నాడు కదా, భూమి మార్పు నొందిన, నడి సముద్రములలో పర్వతములు మునిగిపోయిన. ప్రియదేని పిల్లరా, ఆలోచన చేయండి. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టిన, ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినా భయపడరు. ఎవరు తెలుసా? ఆయన ఆశ్రయము కింద ఆయనను నమ్ముకున్నటువంటి వారు, ఆయన నామమును అంగీకరించినటువంటి వారు, ఆయనపై ఆనుకున్నవారు, ఆయన బలమైన చేతుల కింద మరి ఆశ్రయం పొందుతున్నటువంటి వారు, మరి అలాంటి పెద్ద పెద్ద ఉపద్రవములు వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా వారు మరి ఏ విధమైనటువంటి భయం లేకుండా బ్రతకగలరు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత బలసంపన్నుడో, ఆయన ఆశ్రయము మనకు దొరికితే చాలండి. ప్రియదేని పిల్లలారా, నీవు ఏ ఆశ్రయము కొరకు నీ జీవితాన్ని పరుగులు పెట్టించుచున్నావు? ఒకసారి ఆలోచన కలిగి ఉన్నావా? నీవు నీ జీవితంలో నీవు పండుకొని ఆలోచిస్తున్నటువంటి ఆలోచనలు దేవుని సంబంధమైనవిగా ఉండటం లేదేమిటి? ఈ రోజున ఆశ్రయదుర్గమైన దేవుని విడిచిపెట్టి నీవు దేనిని పడితే దానిని నమ్ముతూ, ధనం మీద నీ ప్రాణాన్ని పెడుతూ, ధనం కోసమే నేను బ్రతుకుతున్నాను అన్నట్లుగా నీవు జీవిస్తూ, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని సమస్తమును మరి నరకాగ్నిలోనికి, నరక మార్గంలోనికి నీవు నెట్టివేసుకున్నావే. ఒకసారి ఆలోచన చేసావా? దేవుడు అంటున్నాడు కదా, మరి భక్తుడు ఇక్కడ పాడి కీర్తిస్తూ ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆశ్రయములో నీవుంటే నీకు సమస్తమును కూడా ఆయన మరి నీకు ఇవ్వగలడు. ఆయన దుర్గములో నీవుంటే నీకు ఏ భయము రాదు. ప్రియదేని పిల్లరా, ఒకనొక దినాన్న ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి పర్వతము కూడా కదల్చబడుతుంది. ప్రతి పర్వతము కూడా దాని స్థానాన్ని తప్పుతుంది. మరి ప్రతి సముద్రము దాని స్థానాలు తప్పుతాయి. ప్రియదేని పిల్లల ఆలోచన కలిగి ఉన్నారా? దేవుని ఆజ్ఞ మేరకపోతే, దేవుని ఆజ్ఞలను పాటించకపోతే, దేవుని యొక్క న్యాయ విధులను తప్పి తిరిగితే దేవుని ఉగ్రత మన మీదకి రాబోతూ ఉంది. ప్రియదేని పిల్లరా, ఆ దినాన్న మరి దేవునిలో మనం గనక లేకపోతే, మరి దేవునిలో గనక మనము నిలిచి ఉండకపోతే, ఆయన ఆశ్రయమును, ఆయన దుర్గములో మనం గనక కనపడకపోతే, ప్రియదేని పిల్లర ఆలోచన చేయండి. సముద్రాలు ఆగుతాయా? పర్వతాలు ఆగుతాయా? ఆయన ఆజ్ఞను మీరి ఏది కూడా, ప్రకృతిలో ఏది కూడా ప్రవర్తించదు. ఆయన ఆజ్ఞ లేనిది ఏది కూడా దాని స్థానాన్ని తప్పి తిరగదు. ప్రియదేని పిల్లరా, ఒక్క మానవుడు తప్ప ప్రకృతిలోని సమస్తమును దేవునికి మరి లోబడుతూ ఉండగా, ప్రియదేని పిల్లర ఆలోచన చేయండి. ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, అనేక ప్రాంతాలలో, అనేక చోట్ల మరి సముద్రములు, నదులు పొంగుతూ మరి నివాసాలపైన, మరి జన సంచారము పైన పడుతూ ఉండటం మనం చూస్తూ ఉన్నామే. ఇంకను నీవు మేల్కొనకపోతే, దేవుడు మనకు ఆశ్రయమును అని, ఆయనే మన దుర్గము అని గ్రహించకపోతే, ఆపత్కాలములలో నిన్ను కాపాడువాడు ఎవడు? కాబట్టి ప్రియదేని పిల్లరా, ఆయనే మనకు ఆశ్రయముగా, దుర్గముగా కలిగి ఉందాం. ఆపత్కాలములలో మనలను కాపాడగలిగినటువంటి దేవుని మీద నమ్మకం ఉంచుదాం. ప్రియదేని పిల్లరా, అందుకే భక్తుడు పాడి కీర్తిస్తూ ఉన్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. కాబట్టి ఆ ఆశ్రయమైన దుర్గమునై ఉన్న దేవునిని ఆపత్కాలములలో నమ్ముకొనటం కాదు, కానీ ఆపద సంభవింపనప్పుడే ఆయన నామాన్ని అంగీకరించుదాం. ఆయన శక్తి కలిగిన నామాన్ని, ఆయన నమ్మదగిన నామాన్ని పూర్ణ అంగీకారముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయనను నమ్ముకుందాం. ఆయనే మనకు సహాయకుడు. ఆపత్కాలములలో మనలను రక్షించేటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు.
కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, నీ బలాన్ని, నీ యొక్క బలగాన్ని చూసి ఒకవేళ నువ్వు పొంగిపోతున్నావేమో, జాగ్రత్త. ఆపత్కాలంలో నిన్ను కాపాడువాడు ఆయనే అని నీవు గుర్తించకపోతే, నీ జీవితంలో నీవు ఎంత సంపాదించినా, నీ జీవితంలో నీవు ఎంత ఎత్తుకు ఎదిగినా అది వ్యర్థమే. ఆపత్కాలమున నిన్ను కాపాడేవాడు ఎవడునూ ఉండడు. ఎందుకంటే ఆపత్కాలమున మరి ఆ యొక్క దుర్దినమున పర్వతములు, సముద్రములు ఆయన మాట వినటానికి పరుగులెడతాయి. కాబట్టి వాటి స్థానాలు తప్పి నీ మీద పడబోతా ఉన్నాయి. జాగ్రత్త ప్రియ పిల్లారా. అందుకనే దేవుని యొక్క ఆశ్రయమును, దేవుని యొక్క దుర్గమును కోరుకోవాలి. ఆపత్కాలంలో మరి మనకు సహాయం చేసేటువంటి, నమ్మకముగా సహాయం చేసేటువంటి దేవుడు ఆయనే అని నువ్వు మరి తెలుసుకోవాలి. ఇంకను తెలుసుకోకుండా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్న దేవునిని విడిచిపెట్టి నీవు నీ జీవితాన్ని ఎంతకాలము నరకాగ్ని మార్గంలో నడిపించుకుంటావు. కాబట్టి ఆపత్కాలంలో నీకు సహాయం చేసే దేవుణ్ణి నమ్ముకో. ఆయనే నీకు ఆశ్రయమును, దుర్గమునై ఉంటాడు. కాబట్టి భూమిలో ఏ మార్పు పొందినా, నడి సముద్రాల్లో పర్వతాలు మునిగిపోయినా, మరి సముద్రపు పొంగులు నిన్ను చుట్టుముట్టినా నీవు భయపడవు. కాబట్టి ప్రియదేవుని పిల్లలారా, మరి ఆశ్రయమైన దేవుడిని కలిగి ఉందాం. ఆపత్కాలంలో సహాయం చేసేటువంటి దేవుడు క్రీస్తు ప్రభులవారని నమ్ముదాం. నీవు నమ్మిన ఈ సత్యాన్ని అనేకులకు ప్రకటన చేద్దాం. దేవుడు మనల నాలుగున దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మీరే మాకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నారయ్యా. ఆపత్కాలములలో మాకు ఎవరు సహాయం చేయరు, కానీ నీవే నాకు అయ్యా మాకు సహాయం చేసేటువంటి నమ్మకమైనటువంటి వాడు నాయన. అట్లాంటి నమ్మకమైన నీ సహాయాన్ని విడిచిపెట్టి వ్యర్థమైన మనుషుల తట్టు, రాజుల తట్టు మా చేతులు చాపుచు మా జీవితాలను వ్యర్థం చేసుకుంటున్నాము నాయన. అయ్యా, ఈ రోజున నీవు నాయన నీ భక్తుని ద్వారా మాతో మాట్లాడావు. అవును తండ్రి, మాకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్న దేవుడవు నీవేనని, ఆపత్కాలంలో నమ్మకముగా సహాయం చేయగలిగినటువంటి అధికారం కలిగిన వాడవు నీవేనని ఈ దినాన నాయన నీ ప్రజలు విన్న వాక్యమును నాయన వారు గ్రహించగలిగిన వారై, నమ్ముకునదగిన సహాయకుడు, ఆపత్కాలంలో రక్షించేటువంటి వాడు, ఆశ్రయమును, దుర్గమునై ఉన్నటువంటి దేవుడవు నీవేనని అయా వారు తెలుసుకున్నవారై తమ జీవితాలను అయా ఇంతవరకునైనా నీ ఆజ్ఞలకు, అయా నీ గుణగణాలకు విరోధముగా తిరుగుతూ అయా తమ బలాన్ని చూసి, ధనమును చూసి, తమ బలగాన్ని చూసి అయినా విర్రవీగిపోయినటువంటి వారందరితో మీరు మాట్లాడారు తండ్రి. ఒక్కసారి తమ జీవితాలను మీకు సమర్పించుకొని అయా మీలో స్థిరపడటానికి, మీలో నూతనమైన ఆత్మను పొందుకున్నవారై నూతనమైనటువంటి విధానములు అయా నీలో నిలిచి ఉండటానికి సహాయం దయచేయమని ఈ దినం మేము చేయ పనులన్నిటి మీద మీకు దృష్టి ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించి మీరే మహిం పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Bye.